తెలంగాణలో ఎంపీ ఎన్నికల కౌంటింగ్ ముగియగానే మరో ఉప ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. బుధవారం నాడు ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం వెలువడనున్న నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ కు చెమటలు పట్టించారు. ఈసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేయడంతో గెలుపుపై చింతపండు నవీన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించడంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ కూడా తమ ఖాతాలో చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కౌన్సిల్ ఏర్పాటు నుంచి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానాన్ని బీఆర్ఎస్ గెలుచుకుంటూ వస్తుంది. ఈసారి గెలుపు ఖాయమనే ధీమాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారు. లోక్సభ ఎగ్జిట్ పోల్స్ తో సంతోషంలో ఉన్న బీజేపీ నేతలు పట్టభద్రుల ఎమ్మెల్సీని కైవసం చేసుకుంటామనే ధీమాలో ఉన్నారు. ఈసారి పట్టభద్రులు తమ వైపు మొగ్గు చూపారని కమలం నేతలు చెబుతున్నారు. బుధవారం నాడు కౌంటింగ్ నేపథ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఏ పార్టీ ఖాతాలోకి వెళ్తుందని 3 పార్టీ నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బుధవారం నాడు జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ నేపథ్యంలో ఫలితాలపై 3 పార్టీల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు లైవ్ లో అందిస్తారు. నర్సింగ్రావు, ఎస్ఎంని పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ ముగిసిన మరుసటి రోజే వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరగబోతా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎవరు గెలవబోతా ఉన్నారో, అసలు ఓటర్లు ఎవరికి మద్దతు తెలిపారు, ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేటువంటి చర్చోపచర్చలు అయితే విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి. ఇక పార్టీలో కూడా ఒక ఉత్కంఠ, ఒక ఆసక్తి అయితే పెరుగుతూ ఉన్నది. నిజానికి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి బీఆర్ఎస్ పార్టీని దెబ్బ మీద దెబ్బతీస్తూ పెద్ద ఎత్తున నాయకుల్ని చేర్చుకుంటూ జోష్ మీద ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికల్లో, ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ జోష్ను కంటిన్యూ చేస్తుందా, కొనసాగిస్తుందా అనేటువంటిది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే ఆ పార్టీ అయితే కొన్ని లెక్కలు తనకు అనుకూలంగా వేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇప్పుడు తీన్మార్ మల్లన్న పోటీ చేశారు. నిజానికి గత ఎన్నికల్లోనే 2021 జరిగినటువంటి ఎన్నికల్లో కూడా తీన్మార్ మల్లన్న పోటీ చేశారు. వాస్తవానికి ఈ ఎన్నికలు ఇప్పుడు ఉప ఎన్నికలు, ఇవి మధ్యంతరంగా వచ్చినటువంటి ఎన్నికలు. వాస్తవానికి 2027లో ఈ పట్టభద్రుల స్థానానికి ఎమ్మెల్సీ ఎన్నికలు రావాల్సి ఉంది. కానీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి రిజైన్ చేసి జనగామ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నేపథ్యంలో ఆయన రిజైన్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ స్థానానికి ఎన్నికలు వచ్చాయి. ఈ స్థానం నుంచి ఈ ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమో తీన్మార్ మల్లన్న పోటీ చేశారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి పోటీ చేశారు, బీజేపీ నుంచి అదేవిధంగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీ చేశారు. అయితే గెలుపుపైన ఎవరు ధీమాను వారైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఒకటి, తాము అధికారంలో ఉన్నాము, అధికారంలో ఉండడం ఒకటి అడ్వాంటేజ్ అనుకుంటా ఉంది. అదేవిధంగా తీన్మార్ మల్లన్న పోటీ చేయడము తమకు ప్లస్గా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఎందుకనంటే గతంలో 2021లో జరిగినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న స్వతంత్రంగా పోటీ చేసి దాదాపుగా 83,294 ఓట్లను సాధించారు. అప్పుడు అధికార పార్టీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీలో ఉన్నారు. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెమటలు పట్టించారు. రెండో ప్రాధాన్యత ఓటు వరకు కూడా వెళ్ళింది. సో ఎలిమినేషన్ రౌండ్లో అప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి గెలవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఈ నేపథ్యంలో అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి స్వతంత్రంగా నిలబడి చెమటలు పట్టించి 83,000 పైచిలకు ఓట్లు సాధించినటువంటి తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నటువంటి నేపథ్యంలో అది తమకు అడ్వాంటేజ్గా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సో ఖచ్చితంగా అది కలిసి వస్తుంది అనుకుంటుంది. అంతేకాకుండా గత ఎన్నికల్లో టీజేఎస్ పక్షాన పోటీ చేసినటువంటి టీజేఎస్ పార్టీ అధినేత కోదండరాం కూడా
దాదాపుగా 70,000 పైచిలకు ఓట్లను ఆ ఎన్నికల్లో సాధించారు 2021లో. సో ఇప్పుడు ఈ ఎన్నికల్లో కోదండరాం కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. అంతేకాకుండా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన రాములు నాయక్ పోటీ చేశారు. ఆయనకు కూడా 27,000 పైచిలకు ఓట్లు లభించాయి. సో ఇప్పుడు కాంగ్రెస్లోనే రాములు నాయక్ ఉన్నాడు. అదేవిధంగా టీజేఎస్ నుంచి ఆ ఎన్నికల్లో పోటీ చేసి 70,000 పైచిలకు ఓట్లు సాధించినటువంటి కోదండరాం కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో తీన్మార్ మల్లన్న స్వతహాగా 83,000 పైచిలకు ఓట్లను సాధించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు 180,000 పైచిలకు ఓట్లు కూడా తమకు ఇవన్నీ కలిపితే వస్తాయి. కాబట్టి కొన్ని ఓట్లు అటు ఇటుగా పోయినా కానీ ఖచ్చితంగా తామే మెజార్టీతో విజయం సాధిస్తామనేటువంటి ఒక ధీమాను కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తూ ఉన్నది. ఆ మేరకు లెక్కలు వేసుకుంటా ఉంది కాంగ్రెస్ పార్టీ. కానీ అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా ధీమాగా ఉంది. నిజానికి ఈ స్థానము బీఆర్ఎస్కు సిట్టింగ్ స్థానము 2007వ సంవత్సరంలో మళ్ళీ తిరిగి శాసన మండలి ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము శాసన మండలిని ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ నల్గొండ, వరంగల్, ఖమ్మం సంబంధించినటువంటి పట్టభద్రుల స్థానాన్ని గెలుచుకుంటూ వస్తూ ఉంది. ఇప్పటి వరకు 4 సార్లు ఎన్నికలు జరిగితే 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోటీ చేసినటువంటి కపిలవాయి దిలీప్ కుమార్ గెలిచారు. 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ పక్షాన గెలిచినటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి విజయం సాధించారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా ఇది సిట్టింగ్ స్థానం కావడంతో ఈ సిట్టింగ్ స్థానాన్ని ఖచ్చితంగా నిలుపుకుంటామనేటువంటి ధీమాను వ్యక్తం చేస్తూ ఉంది. అందులో ప్రధానంగా ఇప్పుడు పోటీ చేసినటువంటి ఏనుగుల రాకేష్ రెడ్డి మొన్నటి వరకు కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. సో ఇటు నిరుద్యోగుల ఓట్లు, యువకుల ఓట్లు తమకే లభిస్తాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని లభించినటువంటి ఓట్లు తమకే లభిస్తాయని, అంతేకాకుండా రెండో ప్రాధాన్యత ఓట్లు బీజేపీకి పడేటువంటి ఓట్లు కూడా తమకే పడతాయని చెప్పి ఒక ధీమాను వ్యక్తం చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. నిన్న మహబూబ్ నగర్లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్లో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. సో ఇది ప్రజల్లో తీర్పుకు ఇది ఒక నిదర్శనము. సో రేపు కూడా అక్కడ ఇదే ఫలితం రాబోతుందని చెప్పి స్వయంగా నిన్న కేసీఆర్ ధీమాను వ్యక్తం చేశారు. ప్రధానంగా ఆ పార్టీ కూడా ధీమాతో ఉంది.